మకర రాశి జాతకులకు ఒకటి, శని అనుగ్రహం ఉంది, ఇబ్బంది లేదు. తృతీయ స్థానంలో శని సంచారం. మకర రాశి వారికి శని అనుగ్రహం ఉంది అంటే ఆరోగ్యం బాగుంటుంది. ఈ నెల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా అనుకూలత తప్పకుండా మీకు లభిస్తుంది. అయితే ఈ కుటుంబ స్థానంలో, ధనస్థానంలో రాహు, అష్టమంలో కేతు ఉండడం, వీటి వలన ఎక్కువగా చేతిలో డబ్బు నిలబడకుండా ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ భాగ్యంలో, దశమంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ మకర రాశి వారికి పెద్దగా ఈ నెల ఇబ్బందులు వస్తాయని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆర్థికంగా బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు ఉండవు. అయితే ఒకటి, ఈ గురుబలం లేకపోవడం చేత షష్టమంలో దుస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, మీ రాశి నుండి 6వ రాశిలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి ఈ చదువుకునేటటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది ఒకటే తప్ప మిగతా విషయాల్లో పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. ఒకటి, చదువుకునే విద్యార్థులు లేదా చదువుకునే వాళ్ళు మొండిగా ఉండడం, మొండితనంగా వ్యవహరించడం, చెప్పిన మాట వినకపోవడం, ఎదురు మాట్లాడటం, చెడు దారిలో నడవడం, ఇవి మకర రాశి జాతకులకు ఈ నెలలో తెలుస్తున్నాయి. అయితే ఎవరైనా మీ పిల్లలు మకర రాశి వారు ఉంటే మీరు జాగ్రత్త పడాలి. మరి ఏం చేయాలండి? తల్లి కానీ తండ్రి కానీ పిల్లల గురించి ప్రతిరోజు నేను చెప్పే అష్టోత్తరాన్ని చదవాలి. ఏ అష్టోత్తరం? ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరం. తప్పకుండా ప్రతిరోజు ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరం చదవాలి. అలాగే దగ్గరలో సమీపంలో ఉన్న రామాలయంలో 1 కేజీ పంచదార దానం చేయాలి. అక్కడ అర్చకుడికి 1 కేజీ పంచదార, అది కూడా అక్టోబర్ 16వ తారీఖు లోపు వెళ్ళాలి. రామ దర్శనం చేసుకోవాలి, 11 ప్రదక్షిణాలు చేయాలి, 1 కేజీ 1 కేజీ పంచదార దానం చేయాలి. ఈ పరిహారము పిల్లల గురించి ఏ తల్లిదండ్రి చేసినా వాళ్ళకు గురువు యొక్క బలం పెరగడం, తద్వారా చదువులో రాణించడం, చెప్పిన మాట వినడం, మొండితనం పోవడం, ఇవి జరుగుతాయి. అలాగే మకర రాశి వారు పిల్లలు చదువులో ఇబ్బందులు మకర రాశి వారు పిల్లలు చదువులో ఇబ్బందులు ఒక్కటే సూచిస్తున్నాయి తప్ప మిగతా విషయాల్లో పెద్దగా మకర రాశి వారికి ఇబ్బందులు లేవు. ఒక రకంగా ఈ నెల బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలితాలు పొందుతారు, ఉద్యోగాలు వస్తాయి, లేదా ధనలాభం, ఆర్థిక లాభం, వ్యాపార లాభం ఇత్యాది లాభాలే కనపడుతున్నాయి. వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకపోవడం, తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టడం అనేది తెలుస్తోంది. అదొక్కటే సమస్య. దానికి నేను చెప్పిన పరిహారం చేస్తే మకర రాశి వారికి తప్పకుండా విద్యాపరమైన దోషాలన్నీ తొలగిపోతాయి.